భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి పీఠము. పీఠం పైన దీపారాధన, కామాక్షమూర్తి, శంకుచక్రాలు, అభయహస్తము. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూల స్వరూపము. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ పక్కన కామాక్షం దీపారాధన, శంకుచక్ర దీపారాధన, మహాగణపతి. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తొలి హారతి. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం, సంగం, జాగర్లమూడి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలు వివరించుకుందామా? ఓం నారాయణ ఆది నారాయణ. చెముడు గంట ఆదయ్య, అల్లిపురం. ఓసారి కాలు చేయి పడిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఎవరైనా లేపి కూర్చోబెడితే కూర్చోగలుగుతున్నారు, ఎవరైనా పట్టుకుంటుంటే నుంచోగలుగుతున్నాడు మనిషి సహాయంతో. అయితే ఆర్థిక స్తోమత సరిగ్గా లేక, డబ్బులు సరిగ్గా లేక ఏ మందులు, ఏ వైద్యం చేయించుకోలేదు, ఎందుకంటే ధనము లేక. అయితే ఒకసారి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు గుర్తొచ్చి, అయ్యా నాకు కొంచెం తగ్గితే నీ సన్నిధానానికి వస్తానని మొక్కుకున్నాడు. అట్లాగే తెల్లారేసరికి ఎవరి సహాయం లేకుండా కూర్చోగలిగాడు. దానికి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోయారు. వారందరూ కలిసి భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి చేరుకున్నారు. చేరుకున్నాక అక్కడ కర్ర సహాయంతో కాస్త అతి కష్టం మీద నలవగలుగుతున్నాడు. అయితే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు మూడో రోజు స్వప్నంలో కనపడి, అయ్యా నువ్వు కర్ర లేకుండా నడిస్తే చూడాలని ఉందన్నారు. అతడు అట్లాగే తెల్లారేసరికి అతను కర్ర లేకుండా నలవగలిగాడు. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్థితి ఎలా అర్థమవుతుందంటే, నమ్మినోడికి సొమ్మురా, నమ్మనోడికి దుమ్మురా. నమ్మితే పండగే, నమ్మకపోతే ఆ రోజు దండగే కదా. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి సూక్తుల్లో 1000 గొర్రెల్లో ఉన్న మన గొర్రెను కాలు పట్టి లాక్కురావచ్చు అయ్యా అన్నట్టుగా ఈ చెముడు గంట ఆదయ్యను తన యొక్క బాధను తెలుసుకుని తన సన్నిధానానికి రప్పించుకొని అతనికి స్వప్న దర్శనంతో అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన పరమాత్ముడు శ్రీ భగవాన్ వెంకటేశ్వరుడు. ఇది మనం చాలా జాతిగా పరిస్థితులు చూస్తే అందరికీ భగవాన్ వెంకటేశ్వర ఇక్కడ ఏం చెబుతున్నారంటే, అయ్యా సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఎవరైనా ఏదైనా అనుకుంటే అది అయ్యేదే కదయ్యా అంటున్నారు. అందుకని మనం చేయవలసిందల్లా ఒకటే, దాన ధర్మాలతోనూ భగవాన్ వెంకటేశ్వర వారు చెప్పిన సూక్తుల్లో ఒకటి మనం తీసుకుని ఆ సూక్తి ప్రకారం ముందరకు నడవాలి. ఆ సూక్తుల్లో ఒకటి ముఖ్యమైనదిగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆకలైన వాడికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలయ్యా. ఆపదలో అర్హుడిని ఆదుకుంటే మనం గట్టు మీద ఉంటాం, అనర్హుడిని ఆదుకుంటే మునిగిపోతాం. అందుకని భగవాన్ వెంకటేశ్వర స్వామి చెప్పిన సూక్తుల్లో ఆకలైన వాడికి అన్నం పెడదాం, బ్రేవుమని తేపేవాడికి కాదు, ఆకలైన వాడికి అన్నం పెడదాం, ఆపదలో అర్హుడిని ఆదుకుందాం. స్వామివారు చెప్పినట్టుగా మనం నడుచుకుని స్వామివారి యొక్క నామంలో, స్వామివారి యొక్క దారంలో, స్వామివారి యొక్క విభూతిలో, స్వామివారి యొక్క అన్నదానంలో, స్వామివారి భజనలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. తెనాల నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ అభయ వైకుంఠాశ్రమంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క
పూజా కార్యక్రమం అనంతరం స్వామివారి యొక్క మహిమలతో కూడిన వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ. తెనాలి నుండి సంగంజాలముడు గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయ వైకుంఠాసనం ఉంది. అభయ వైకుంఠాసనంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూల విరాట్ను దర్శించండి. స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ. మీ గంగాధర స్వామి.